నీచులు ఎవరు? పూటకొక పార్టీ మారే వాళ్ళు నీచులా? ఒక పార్టీ ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ పార్టీలో ఉంటూ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అదే పార్టీ అదే సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు గొప్పనా? పూటకొక పార్టీ మారే వాళ్ళు మొదట తెలుగుదేశం పార్టీ, తర్వాత సమాజ్వాదీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టి జెడ్పీటీసీగా చేసి ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి చేసే ఆస్తులు కూడగట్టుకొని పదవులు పొంది ఏ కార్యకర్తలు అయితే నీ ఎదుగుదలకి కారణమైనారో ఆ కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పోయిన వాళ్ళు నీచులా? పాలమూరు ప్రజలు గమనించాలి ఎవరు నీచులు. రెండవది చిల్లర రాజకీయాలు. ఎంపీగా పోటీ చేస్తే 15 కోట్లు ఇస్తేనే నేను పోటీ చేస్తా అని చెప్పి ఇంకొక పార్టీకి అమ్ముడు పోయిన వాళ్ళు చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళ? నిజంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకి అండగా ఉండాలని ఆ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే కూడా అదే పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు చిల్లర రాజకీయ నాయకులా? మనం గమనించాలి. ఎవరు చిల్లర నాయకులు? కాంట్రాక్టర్ల దగ్గర పైసలు వసూలు చేసే వాళ్ళు చిల్లర నాయకులా? సారా దందాలు చేసేవాళ్ళు చిల్లర నాయకులా? లేదంటే అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు చిల్లర నాయకులా? నిజంగా నిస్వార్థంగా పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చిల్లర నాయకులా? ఒకసారి గమనించాలి. స్థాయి గురించి మాట్లాడడం జరిగింది డీకే అరుణ గారు. అసలు డీకే అరుణ స్థాయి, వంశీచంద్రెడ్డి స్థాయి అసలు పోల్చడానికి కూడా నక్కకి నాగలోక అనుకున్నంత తేడా. డీకే అరుణ అనే అటువంటి వ్యక్తి వంశీచంద్రెడ్డి స్థాయికి ఏమాత్రం కూడా సరిపోనటువంటి వ్యక్తి డీకే అరుణ. ఏ విషయంలో అయినా కానీ, గుణగణాల్లో అయినా కానీ, వ్యక్తిత్వంలో కానీ, విశ్వాసంలో కానీ, దేంట్లో కూడా వంశీచంద్రెడ్డితో డీకే అసలు ఆమె గురించి మాట్లాడడానికి నేను సిగ్గుపడాలి. స్థాయి గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నేను ఎమ్మెల్యేని, ఆవిడ ఎమ్మెల్యే. ఓకే, ఈ 2014లో ఇద్దరం ఎమ్మెల్యేగా గెలిచినాము. 18లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా, 18లో ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయింది, 19లో నేను ఎంపీగా ఓడిపోయినా, 19లో ఆమె ఎంపీగా ఓడిపోయింది. మొన్న నేను పోటీ చేయలేదు, కానీ నేను పోటీ చేయించినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తిలో 7,000 మెజార్టీతో గెలిచినారు. నారాయణ రెడ్డి నేను గెలిపించుకున్నా. మొన్న ఆమె పోటీ చేయలేదు, ఎవరినో పోటీకి నిలబెట్టించింది. పోటీకి నిలబెట్టించి వాళ్ళకు వచ్చిన ఓట్లు 7,000 ఓట్లు. డిపాజిట్ పోయింది. ఆమె మద్దతు చేసిన ఆమె నిజంగా ఎవరినైతే పోటీ చేయించిందో ఆమెకు మద్దతు ఇచ్చిందా, లేదంటే వాళ్ళ అడ్లునైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిందా? డీకే అరుణ గారు చెప్పాలి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. గద్వాల్లో వచ్చి గద్వాల్లో ధైర్యంగా చెప్పమని చెప్పండి డీకే అరుణని. నేను ఎవరికైతే బీజేపీ టికెట్ గద్వాల్లో ఇప్పించిందో ఆమెకే, నేను ఆ బీజేపీ అభ్యర్థికే నేను పూర్తి మద్దతు ఇచ్చినాను. నేను నా అల్లుడు కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదు అని గద్వాల్కి వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి డీకే అరుణని. నా స్థాయి గురించి ఆమె మాట్లాడుతుందా? ఆమె ఏఐసిసి కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి నేను ఏఐసిసి సభ్యుడిని. నేను 2006 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి మెంబర్ వంశీచంద్రెడ్డి. డీకే అరుణ 2014 తర్వాత ఏఐసిసి మెంబర్ అయింది. నేను ముందైనా ఏఐసిసి మెంబర్ డీకే అరుణ ముందైందా? మీరే కదా. నేను ముందైనా. నా స్థాయి పెద్దది కదా. డీకే అరుణ పిసిసిలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, పిసిసి రాష్ట్రంలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వంశీచంద్రెడ్డి కేంద్రంలో ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నాడు. డీకే అరుణ స్థాయి పెద్దదా, వంశీచంద్రెడ్డి స్థాయి పెద్దదా? డీకే అరుణ పూటకొక పార్టీ మారేటువంటి నీచ రాజకీయం చేసేటువంటి వ్యక్తి. వంశీచంద్రెడ్డి పుట్టింది కాంగ్రెస్లో, పెరిగింది కాంగ్రెస్లో, రేపు చచ్చేది కూడా కాంగ్రెస్లో. డీకే అరుణ లాగా ఇవాళ బీజేపీలో ఉంది, రేపు ఎన్నికలప్పుడు ఏ పార్టీలో ఉంటుందో ఆమెకే తెలియదు. బీజేపీ మంచిగుంటే బీజేపీలో ఉంటుంది, రేపు ఎంఐఎం రాష్ట్రంలో బలోపేతం అవుతుంది, ఎంఐఎం వాడు పైసలు ఇస్తా అని ఎంఐఎం మంచిగా ఉండే పరిస్థితి ఉంటే బీజేపీని వెన్నుపోటు పొడిచి ఎంఐఎంకి పోయినా ఆశ్చర్యం లేదు, బీఆర్ఎస్కి పోయినా ఆశ్చర్యం లేదు. ఒకసారి టీడీపీ, ఒకసారి సమాజ్వాదీ పార్టీ, ఒకసారి కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడేది. వాళ్ళ స్థాయితో నా స్థాయి పోల్చేది. వ్యక్తిత్వం లేని మనిషి, స్థాయి లేనటువంటి మనిషి డీకే అరుణ. మీరు ఇప్పుడు అన్నట్టుగా ఏ